ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కు ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో హరీష్ రావు. ఏం జరిగింది ఏందనేది వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన తర్వాత మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉండగా పార్టీకి చెందిన పలువురు నేతలపై ఐటీ, ఈడీ సంస్థలు దాడులు జరిగాయి. మరోవైపు పార్టీ ఫిరాయింపులు, లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో సతమతమవుతున్న గులాబీ పార్టీలో తాజాగా గూడెం మైపాల్ రెడ్డిపై ఈడీ ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఎంపీ ఎన్నికలు ముగియగానే ఈడీ రంగంలోకి దించడం చర్చనీయాంశంగా దారితీసింది. ఇక ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరువు చేరుకున్న 40 మంది అధికార బృందం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. నిజాంపేటలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అల్లుడు చంద్రశేఖర్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. ఇటీవల లంగ్డారం గనుల వ్యవహారంలో పోలీసులు స్టేషన్లో కేసు నమోదు కాగా గూడెం మధు అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. అయితే లగ్డారంలో ఎమ్మెల్యే ఫ్యామిలీ అక్రమ మైనింగ్ పై స్థానికులతో పాటు పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ కూడా స్వయంగా ప్రధానికి గతంలో ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ లో భారీగా అవకతవకలు తెరలేపడంతో పాటు పెద్ద ఎత్తున భూ అక్రమాలు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిన్ననే మైపాల్ 3 కోట్ల రూపాయలు ఖరీదైన ల్యాండ్ క్రూజర్ కారును కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతుంది. తనిఖీలు చేపట్టినటువంటి ఈడీ అధికారులు ఖరీదైన కారును గుర్తించడంతో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకై తెలియాల్సి అయితే ఉంది. స్టేట్ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్ తప్పదా? ఇక ఈడీ సోదాల వ్యవహారంలో రాజకీయంగా కీలక పరిణామాలు దారి తీయవచ్చనే చర్చ జరుగుతుంది. ఇటీవల మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. గతంలో ఉమ్మడి మెదక్లో జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన 4 ఎమ్మెల్యేలో మైపాల్ రెడ్డి ఒకరు. ఇటీవల మంత్రి దామోదర్ రాజనరస్ తో పాటు భేటీ అయ్యారు. దీంతో మైపాల్ రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయమైన డిస్కషన్ సాగింది. లోక్సభ ఎన్నికల్లో ముగిసిపోవడంతో మైపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారని కూడా రంగం సిద్ధం చేసుకున్న ప్రచారం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే ఇంటికి ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు చోటు చేసుకుంటాయి అనేది ఇక ఉత్కంఠగా నెలకొంది. మొత్తానికే ఊహించిన విధంగా బీఆర్ఎస్ కు ప్రమాదమే జరుగుతుందా? కేసీఆర్ ఇప్పటికే ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇతర పార్టీలో వెళ్లే వారికి స్వయంగా ఫోన్ చేసి కూడా ఈ రకంగా వెళ్ళవద్దని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే ఉంటారో వారికి మంచి తగిన ప్రాధాన్యత ఇస్తామనే విధంగా సర్ది చెప్తున్నారు. ఇక తెలంగాణలో మరోసారి కేటీఆర్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2 సార్లు అనగా ఒక్క స్థానం కూడా గెలవకపోవడం, ఎంపీ సీట్లో కొత్త వ్యక్తిని నియమించాలని కూడా ప్రతిపాదనలు ఇక పార్టీ నుంచి వస్తుంది అట. చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారనేది ఊహించని పెద్ద ప్రమాదమే పొంచి ఉంది అంటున్నారు.